నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో గత 13 నెలలుగా గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ఏ విధంగానైనా అది ఒక విధ్వంసకరమైనటువంటి పాత్రగా సృష్టించాలని కాంగ్రెస్ పార్టీ బహురూపుల వేషాలు వేస్తున్నదనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఫార్ములా ఈ రేస్కు సంబంధించి మా అధినేత మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద ఈ కేసు అక్రమంగా పెట్టడమే కాకుండా అవినీతి ముద్ర వేయాలని చాలా తపన పడతా ఉంది. 13 నెలలుగా బైనాక్యులర్లు పెట్టి అటు కాంగ్రెసు ఇటు బీజేపీ రెండు వెతుకుతూ ఉన్నాయి. కేటీఆర్ గారిది ఏమైనా దొరుకుతుందా, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలన్నా, కేటీఆర్ గారిని ఏం చేయాలనేటువంటి దాని మీద చాలా ఉత్సాహం ప్రకటిస్తూ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఎలాంటి అవినీతి లేదనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా కేటీఆర్ గారే అనేక సందర్భాల్లో చెప్పినటువంటి విషయాన్ని మీ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కేటీఆర్ గారు ఒకవేళ తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమని ఇలా బహిరంగంగా మా పార్టీ అనేక సందర్భాల్లో ప్రకటించినటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కానీ ఈ ఫార్ములా రేస్ కేసును ఒక సీరియల్గా నడిపించడానికి ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక దుర్మార్గాల మీద, అనేక ఇచ్చినటువంటి హామీల వైఫల్యాల మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి చర్చ జరగకుండా ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా దీన్ని ఈ విధంగా దుష్ప్రచారం చేస్తుందనేటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాం. ఎందుకంటే ఇటీవలనే తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు లేదు ఒక కొత్త దాడుల సంస్కృతి కూడా మొదలైంది. పార్టీ కార్యాలయాల మీద విచ్చలవిడిగా ఒక అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాల మీద ఇలా దాడి చేయడం అంటే అసలు ఎవరు రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు సంవిధాన్ ర్యాలీలు తీస్తామని ఇలా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళు ఇలా రాజ్యాంగాన్ని పక్కకు పడేసి ఇలా ఈ దుర్మార్గమైనటువంటి దాడులకు దిగి ప్రశ్నిస్తున్నటువంటి గొంతుల్ని నొక్కడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేటీఆర్ గారి మీద మీరు వారు రుణమాఫీ గురించి కానీ ఇలా రైతు బంధు, రైతు భరోసా విషయంలో ఇచ్చిన హామీలను మోసం చేసి రైతాంగాన్ని సంవత్సర కాలంగా ఎగ్గొట్టి ఇవాళ 12,000 మాత్రమే ఇస్తామని చెప్పి ఆ చర్చ రైతుల్లో ఆగ్రహం తెప్పిస్తూ ఉంటే దాన్ని మలిపేందుకు ఒక కొత్త కుట్రకోణంగా ఈ కేసులో రకరకాల మలుపులు తిప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు అటు ఒకవైపు ఇటు ఎటు తిప్పినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ కేసులో ₹1 అవినీతి జరగలేదనేటువంటి విషయం తేలిపోయినప్పటికి కూడా ఇలా రెండు పార్టీలు కలిసి ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద ఒక రాజకీయపరమైనటువంటి దాడిని ఎన్నుకుంటా ఉన్నాయి. ఈ దాడిని డెఫినెట్గా మేము తిప్పికొడతాం. న్యాయస్థానాల్లో మాకున్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తాం. అట్లాగే మా కార్యకర్తల మీద దాడి జరిగితే ఈ కార్యకర్తలకు మీద జరిగినటువంటి దాడిని ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోయి ప్రజలను చైతన్యవంతం చేసి, ఎందుకంటే కేసులకో అరెస్టులకో జైళ్లకో భయపడేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీ భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి ఉద్యమాన్ని నిర్వహించి విజయం సాధించినటువంటి ఒక గొప్ప పార్టీగా ఇప్పటికే నమోదై ఉన్నటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో తయారైనటువంటి సుశిక్షితులైనటువంటి సైనికులం. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పినా హింస మన విధానం కాదు, అహింస ద్వారా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదాం, సాధిద్దామని వారి అంటే చాలామంది వెకిలి నవ్వులు నవ్విరు. కానీ కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఈ అహింస సూత్రంతోనే రాజ్యాంగబద్ధమైనటువంటి తెలంగాణను సాధించినటువంటి పార్టీని భయపెట్టాలని మీరు అనుకుంటే అది భ్రమ అవుతుంది తప్ప ఇంకొకటి కాదనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఈ పొలిటికల్ డైవర్షన్లో భాగంగా వస్తున్నటువంటి కేసును ఎట్లా డైవర్ట్ చేయాలో మా కార్యకర్తలకు తెలుసు, మా నాయకులకు తెలుసు. మొన్న కేటీఆర్ గారు మా అందరికి కూడా చాలా స్పష్టంగా చెప్పిండ్రు, కేసుల విషయం మేము చూసుకుంటాం, కానీ ప్రభుత్వం విషయం క్షేత్రస్థాయిలో మీరు తేల్చుకోండి అని
ఏ పిలుపైతే ఇలా కార్యకర్తలకు ఇచ్చిండో దాన్ని మేము తూచా తప్పకుండా కింది స్థాయిలో ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టేటువంటి పని చేస్తాం. ఈ అరెస్టులు కుట్రలు చెల్లకుండా డెఫినెట్గా మేమందరం 70 లక్షల మంది సైనికులం ఒక్కటై మా పార్టీకి సంబంధించిన దాడులను ఎదుర్కొంటామనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ ఫార్ములా రేసుకు సంబంధించి ఈ దుష్ప్రచారాన్ని మాని ఇకనైనా మీరు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం పరిపాలన దృష్టి పెట్టాలని మేము కోరుతా ఉన్నాం. చట్టం మీద మాకు గౌరవం ఉంది, రాజ్యాంగం మీద గౌరవం ఉంది కాబట్టే మీరు ఎన్ని దాడులు చేసినా మేము వెంటనే ప్రతి దాడులు చేస్తలేం. ప్రతి దాడులు చేయలేదంటే మా బలహీనత కాదు. మేము తెలంగాణ రాష్ట్ర సమితికి బీఆర్ఎస్కు ఎటువంటి కార్యకర్తలు ఉన్నారో మొత్తం కూడా తెలుసు. కానీ ఇది మా బలహీనతగా భావిస్తే డెఫినెట్గా అది మీరు తగినటువంటి గుణపాఠం నేర్చుకోక తప్పదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఈరోజు మరి అక్కడ ఈడీ ఆఫీస్ దగ్గర జరిగినటువంటి మేము శాంతియుతంగా ఎప్పుడైనా ఎక్కడ కూడా ఒక్క కార్యకర్త కూడా హింసమైపోకుండా మేము శాంతియుతంగా ధర్మబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజలకు ఉన్నటువంటి పౌర హక్కులను ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా మేము వాయిలేట్ చేయడం లేదు. కానీ వీళ్ళు వాయిలేట్ చేయాలి, వీళ్ళు మా ట్రాప్లో పడాలని వీరు కలలు కంటుర్రు. ఆ కలలను డెఫినెట్గా మేము భగ్నం చేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.